రైట్ కొంచెం దగ్గర ఉన్నాం. అరే కన్నక ఒరే వా రోజు ఫోన్లలో చెప్తారు కాబట్టి డైరెక్ట్ చూపించడానికి తమ్ముడు మమ్మల్ని ఇక్కడికి పిలిచిండు. శివ పాట పాడుకుందామా? చలో నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మ, జోడు గంపల్ల నన్ను జోల జోలంటి. నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మ, జోడు అసలు. కాబట్టి మీ అందరి సపోర్ట్ వల్లనే, మీ అందరి ఆశీర్వాదం వల్లనే మేమందరం ఇక్కడికి, చాలా మంది ఇక్కడికి రాగలిగినాము. ధన్యవాదాలు. బొంగూరు జనాలకంతా, చిన్నలకు పెద్దలకు నా నమస్కారము. పాట పాడుతుంటే కానీ మీరు అందరు గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టాలి. ఏడికెళ్ళి వచ్చిందో తెలుసా? తెలియదు కదా. గోదావరికన్ దగ్గర వీళ్ళ ఊరు, అక్కడికి వెళ్ళి వచ్చింది. అంత దూరం టీజర్ అక్కడికి గిప్ప గిప్ప ఎదుర్కొనే ఉంటారు కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నే అవ్వ, థ్యాంక్ యూ.
శివ తమ్ముడు ఈడ లేడు కాబట్టి నేను చెప్తున్నా గ్రామ ప్రజలందరి తరఫున శివ తరఫున చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా దూరం నుంచి నీ ఏజ్ ఎంతనే, నీ ఏజ్ అడుగుతా అంటే వాళ్ళు వద్దంటారు, ఆడవాళ్ళు అస్సలు వద్దంటారు. వాము ఇంత కుట్రేతారు చూడు, నిజంగా అస్సలే వద్దని అంటారు. వద్దంటారు వద్దంటున్నారు. 65 ఏళ్ళ వయసు నాది. ఓ అమ్మా అని 5 ఏళ్ళు తక్కువ చెప్పిన 65 ఏళ్ళు అంటే అదుడు ఎట్లా డాన్స్ చేసింది గట్టిగా. అమ్మ డాన్స్ కన్నా సపోర్ట్ కొట్టాలి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. లోకల్ చంటిగాడు వచ్చినాక మీరు అందరు ఏంటో జోస్ చూపించాలా. అందరు జర ఫోన్లు మళ్ళీ చెప్తున్నా. ఈయనకైతే చెవిటోడు చెవుల కొద్దిసేపట్లో ఆవిడ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక పాట లెక్కకురు ఎత్తకుర్రి మళ్ళీ ముందే చెప్తున్నా. వెంకటేశ్వర ఎంత మంది మరి లేరా? ఓ నాయన గట్టిగానే ఉన్నారు కదా, నీ మంచి గడ ఆల్చుకున్నారు కూడా ఎత్తారు. ఉన్నారా? పాడించుకుందాం ఒకసారి. వెంకటేశ్వర మనసు
చూడంగా పోతుంటవో నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి అదేవిధంగా మీ స్థానిక శాసనసభ్యులు వేదిక మీదకి రాబోతున్నారు. గట్టి ఒకసారి చెప్పండి అంటామే. బౌన్సర్స్ అందరూ ఒకసారి వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే పోలీసు సిబ్బంది వారిని ఒక్కసారి ఇక్కడ పవర్ స్టేషన్ అన్ని ఒక్కసారి ఇక్కడ ఉన్నది అంతా కొంచెం తీసేయాలి. హలో అన్న ఒక్కసారి వినిపిస్తుందా? హలో పవర్ సెక్షన్ ఉంది, ఒక్కసారి పవర్ సెక్షన్ ఉంది. అక్కడ లైట్ దగ్గర కూడా కొంచెం చూసుకోండి. అక్కడ సౌండ్ దగ్గర నుంచి వెనక్కి జరగండి దయచేసి ప్లీజ్. పవర్ సెక్షన్ ఉంది, అర్థం చేసుకోండి దయచేసి. కొంచెం దూరం జరగండి వేదిక నుంచి ప్లీజ్. అన్నా ఇంత ఏ బ్యాటరీ దీందా? లైవ్దా? లైవ్ తమ్ముడు ఇక్కడ కొంచెం ప్లీజ్ మీరు అందరు సహకరించాలి. అందరు గెస్టులు అందరు ఇక్కడ నుండి వస్తారు కాబట్టి కొంచెం సహకరించండి. ఓకేనా? ఇక్కడ పవర్ సెక్షన్ ఉందంట. రవి గట్టిగా చెప్పండి. వీళ్ళని సపోర్ట్ పెట్టాలి. తమ్ముడు హనుమంత్ యాదవ్ వచ్చిండు. బ్రో
మరి ఒక్కసారి వేరే సంగీతలేదండి అందరూ గట్టిగా చెప్పలేదు ఒక్కసారి చాలా మంది పెద్ద పెద్ద కళాకారులు అందరూ వచ్చారు. తమ్ముడు డీజే శివ అందరూ ఒకసారి గెలవరమ్మ తల్లికి అనరా గెలవరమ్మ మాతాకి గెలవరమ్మ మాతాకి జల్లన్నని తగ్గదట్టగానే తప్పుడు చేసలేరు. థ్యాంక్ యూ సో మచ్. అవునా మీరందరూ చాలా అద్భుతంగా సహకరిస్తారు తమ్ముళ్ళు యూత్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒక్కసారి స్టేజ్ మీద ఎవరైనా ఎక్స్ట్రా ఉంటే అందరికి ఇంటికి దిగి సహకరించండి. ఇప్పుడు తమ్ముడు డీజే శివకి ఇస్తున్నా నేను. థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారి ఆశీస్సులతో ఈసారి మన నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ సార్ గారు ఈరోజు ఇక్కడికి విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన నల్గొండ గద్దర్ నరసన్న మీ అందరికీ తెలుసు కదా, తన పాటలతో తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రపంచ స్థాయిని కూడా ఒక ఊపేసిన తన అద్భుతమైన గొంతుకి ఎన్ని నమస్కరించినా కానీ మాకు సరిపోదన్నా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రేలారే రేలా గంగా తెలుసు కదా మీ అందరికీ, ఒక్కసారి పాట పాడిందంటే స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోతుంది. అలాగే మీకు కనకవ్వ తెలుసు కదా, కనకవ్వ ఒక్క ఊపింది ఈ వయసులో కూడా ప్రపంచాన్ని షేక్ చేయొచ్చు అనేది మనం కనకవ్వను చూసి నేర్చుకోవచ్చు. అలాగే బోలే అన్న బిగ్ బాస్ లో ఖాళీ తన పాటలతో పంచు ఫైర్ లేపిన బోలే అన్నకి స్వాగతం సుస్వాగతం. అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రభా గారు ఓ పిల్లగా వెంకటేష్ సాంగ్ తెలుసు కదా మీకు, ఇండియాలో టాప్ 10 సాంగ్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది ఓ పిల్లగా వెంకటేష్ సాంగ్. అలాగే ఇక్కడికి వచ్చిన హనుమంత్ యాదవ్ తెలుసు కదా మీకు అందరికి, హనుమంత్ యాదవ్ ఎక్కడున్నావు? హనుమంత్ యాదవ్ మీకు అందరు తెలుసు కదా, సిటీకేస్తే పోయే ప్రాణం రాధా రాధా అని పాటలతో ఒక ఊపేసినాడు హనుమంత్ యాదవ్. అండ్ అలాగే వర్షిణి గారు తెలుసుగా, కెమెరా పట్టినడేసి మధ్య సరసిన్నాడు. సో అండ్ అలాగే మనకి ఎన్నో పాటలు అంటే వెనకాల మ్యూజిక్ అంత బాగా చేసిన ఇక్కడ ఒక ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. మీకు అనిత సాంగ్ తెలుసు కదా మీకు, పాటలు ఒకప్పుడు మొత్తం ఒక ఊపింగ్ అనిత సాంగ్. రవి కళ్యాణ్ అన్న ఎక్కడున్నా? రవి కళ్యాణ్ అన్న అండ్ అలాగే మీకు సెలెక్ట్ పాడుతుంటే తెలుసు కదా. ఇంకోటి సొమ్మసిల్లి పోతున్నదే ఓ
కళ్యాణ్ కిస్ అండ్ అలాగే మదీన్ ఎస్కే అల్లా అల్లా పాట తెలుసు కదా మీ అందరికి. ఎంతగానో ఆదరించిన ప్రజలని మదీన్ అండ్ కళ్యాణ్ కిస్ వీళ్ళే తెర ముందు కనిపించేది మేమైతే, తెర ముందుకు కనిపించేది మేమైతే, తెర వెనుక మ్యూజిక్ అందించేది వీళ్ళే. ఎన్నో పాటలు, ప్రతి ఒక్క పాట పెద్ద పెద్ద 100 మిలియన్ 200 మిలియన్ల సాంగ్స్ కూడా మ్యూజిక్ చేసింది వీళ్ళిద్దరే. అండ్ కళ్యాణ్ కనిపించట్లేదు. ఒక్క నిమిషం తమ్ముడు, నా కోరిక చేస్తున్నందుకు సారీ. రోజు సెల్ ఫోన్లలో పెట్టుకుని ఉంటారు కదా, ఇంత అన్యాయం ఉంటుందా? ఇట్లా చూస్తూ అట్లా వీళ్ళే మమ్మల్ని అందరినీ తెర ముందు చూపించేది. వీళ్ళిద్దరు ఈ 2 తలకాయలు ఇంకొకసారి నాడైతే పోయిండు లేడు, ఆయనకి ఇట్లా కనబడి ఇష్టం ఉండదు. గట్టిగా ఒక్కసారి వీళ్ళిద్దరికి చప్పట్లు కొట్టాలి. జేబులో పెట్టుకో, ఒక్కసారి చప్పట్లు కొట్టు గట్టిగా. మస్తు 100 పాటలు ఉన్నాయి, 2-3 పాటలు చెప్పింది కానీ చాలా పాటలు ఉన్నాయి. మీ అందరికి తెలుసు కదా. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువు ఇప్పుడు మీరు నిజమంటే పాడేటట్టు ఆ పాట మ్యూజిక్ చేసింది కూడా తమ్ముడు కళ్యాణ్. ఒక్కసారి నా కోరికను మన్నించి మీరు అందరూ 2 చేతులకి చప్పట్లు. అండ్ అలాగే మీ అందరికి తెలుసు క్వీన్ తన డాన్స్ తో ఎంతగానో యూట్యూబ్ లో మిలియన్ సాంగ్స్ కొల్లగొట్టిన నీతో క్వీన్ సొమ్మసిల్లిపోతున్నది. లాస్ట్ టైం మనకి స్కూల్లో ఒక హైప్ తెప్పించిన రాము ఉండు కదా, సింగర్ రాము. ఎక్కడున్నావు రాము? అండ్ మనల్ని దీవించడానికి ఇక్కడికి వచ్చారు. అండ్ అలాగే మీరందరూ చూస్తున్నట్టు ఈ వేదికను ఇంత బాగా రావడానికి దేవాలయ కమిటీ చైర్మన్ అండ్ అలాగే మన జనార్దన్ అన్న చాలా కృషి చేసిండు. పొద్దు నుంచి ఇక్కడ ఉండి చాలా కష్టపడ్డా. బిగ్ ఫుల్ థ్యాంక్ యూ అన్న నీకు. అండ్ అలాగే సురేష్ అన్న, సాక్షి రిపోర్టర్ సురేష్ అన్న ముందుకుండి చాలా ధైర్యాన్ని ఇచ్చి, అలాగే రమేష్ గౌడ్ అన్న, బాలస్వామి అన్న అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. దీని వెనకాల ఉండి నడిపించి ఇంత చేయడానికి కృషి చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనకి ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. మనందరి మీదకి వెళ్ళబోతున్నాడు. ఓకే, అతి ముఖ్యంగా ఈరోజు ఈ అమ్మవారి ఉత్సవాలకు ఈ ఒంగూరు మండలం ఒంగూరు ఈ గ్రామానికి వచ్చినటువంటి ఈనాటి ముఖ్య అతిథులు మనందరి ప్రీతమ నాయకుడు మన అచ్చంపేట శాసనసభ్యులు మన అన్న వంశీకృష్ణ అన్నకి, అదే మాదిరిగా అన్న కేవీఆర్ రెడ్డి గారు పిసిసి మెంబర్, అదే మాదిరిగా మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ, రమేష్ గౌడ్ గారికి, అన్నగారికి, ఇంకా కాంగ్రెస్ పార్టీ ముఖ్యులందరికీ, అదే మాదిరిగా మిమ్మల్ని అందరినీ చూడడం కోసం మన డీజే శివ తమ్ముడు అన్న నా ఒంగూరు పల్లెకు నువ్వు రావాల్సిందే అని చెప్పినప్పుడు, తమ్ముడు నా కాలం చాలా విలువైనదే అయినప్పటికీ, నాకెన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఒంగూరు గ్రామ పేద ప్రజల మధ్య దూరం నాకు భారం కాదు అని చెప్పి మీతో మాట్లాడడానికి కలవడానికి నేను వచ్చినాను కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా. అతి ముఖ్యంగా నాతో పాటు వచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మా రవి కళ్యాణ్ గారికి కానీ, మా కళ్యాణ్కి కానీ, మా ఎస్కే మదీన్ అన్నకు కానీ, మా బోలే అన్నకు కానీ, మా చెల్లె గంగమ్మకి కానీ, అదే మాదిరిగా మా డీజే శివ, మా హనుమంతు, మా తమ్ముడు సొమ్మసిల్లి గారు, ఓకే పేరున రవి కళ్యాణ్ అన్న చెప్పాను. రోజు మీరందరూ ఇంత ఆనందంగా హాయిగా ఆటపాటలతో వింటున్నారంటే మా వెనక ఈ సంగీత దర్శకులు వీడెవడో తెలుసా? బగ 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 బగమండే రిప్పుల తండ్రి కదిలిందే పులి బిడ్డారో అంటూ ధనధన ధనధన ధరములను తన కదిలొస్తుందమ్మో ఓహనిపై నిలబెడుతూ ఒకడే ఒంటరిగా
ఇది రేవంత్ అన్నని ముఖ్యమంత్రిని చేయడంలో ఫస్ట్ 3 రంగుల అయితే రెండో కీలకమైనటువంటి పాట తమ్ముడు మనం గట్టిగా చెప్పడం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఓకే, నేను వచ్చాడు ఒకరోజు, అన్న నేను అత్యధిక మెజార్టీతో గెలిచి వస్తే ఆ 2 తుపాకులు లాంటి పాటలు నాకు ఇవ్వాలన్నా అని చెప్పాడు. చెప్పిన అన్న నా పాటతోనే దుమ్ము కొట్టు పొల్లు వేసి మీరు గెలిపించారు, చాలా సంతోషం. ఎందుకంటే మంచి మనసున్నటువంటి వంశీ అన్న అంటే మంచి ఎక్కడున్నా గ్రహించి ఆ మంచిని ఈ పేద ప్రజలకు పంచాలనే మనస్తత్వంతో నిన్నను నేడును రేపుతో భద్రపరిచే విశిష్ట లక్షణం గల వ్యక్తుల్లో వేలల్లో ఒక్కడిగా ఒకే ఒక్కడే ఎమ్మెల్యే కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా, మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు ట్రాక్ రెడీయా? నిమిషం. ఇప్పుడు ఒక్కసారి ఆర్ఆర్ఆర్ మజాగా తెలంగాణలో ఎక్కడ కూడా ఇంత క్రేజీ, ఇంత విజిల్, ఇంత సపోర్ట్లు నేను బయటికి చాలా తక్కువ, వేదికలు ఎక్కువ రాను మీ అందరికి తెలుసు. వచ్చాను. ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి, తమ్ముడు కళ్యాణ్. ఈ తమ్ముడు పాటలు మీ అందరికి తెలుసు. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు. మేమందరము వేసే ఉత్సాహంతో సాగుతున్నామంటే ఈ తమ్ముడు ఇద్దరు, ఈ ముగ్గురు మిలిటరీలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పుడు జల్ జంగల్ జమీన్ అని ఆదిలాబాద్ గోండ్రు వీరుడు కొమరం భీం పాట వింటున్నాము. మరొకసారి అమరవీరులను గుర్తు చేసుకున్నాం. అన్న ఒకసారి పాట పాడే ముందు కొంచెం మీరు ఎంత జరిగితే ఫీడ్బ్యాక్ వినిపిస్తలేదు అన్న మానిటర్స్, కొంచెం ఎంత జరగదు ప్లీజ్. పేరు పెట్టిన గోండు జాతినితో మాట్లాడుతున్నా వినబడుతుందా? కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసునెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. కొమురం భీముడో కొమురం భీముడో రగరాగా సూరీడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో. గాల్ముక్త భాంచేహని వంగి తోగాల కారణవి తల్లికి పుట్టానట్టేరో పుట్టానట్టేరో. చులుము గద్దెకు తలను వంచి తోగాల చుడుము తల్లి పెరుగున పెరగానట్టేరో పెరగానట్టేరో. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసునెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. శర్మా మొలిసే దెబ్బకు ఒప్పంటోగాన సిలికే రక్తము చూసి సెదిరే తోగాన ముదులేసి కన్నీరు ఒలికి తోగాన భూతల్లి సనుబాను తాగానట్టేరో తాగానట్టేరో. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసునెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. కాలు వైపారే నీ గుండె
కొమురం భీముడో కొమురం భీముడో పుడమి తల్లికి జనమా హరణమిస్తివిరో కొమురం భీముడో మళ్ళీ ఒకసారి మన ఎమ్మెల్యే గారు మంత్రి అయిన తర్వాత ఒక సన్మాన కార్యక్రమంలో మళ్ళీ ఇట్లాంటి ఏదైనా కార్యక్రమాలు పెట్టి మనకు మంచిగా అచ్చంపేట టౌన్ లోకి మళ్ళీ ఒకసారి నర్సన్న గారు నన్ను పిలిస్తే ఇంతకాదు ఇంతకు 10 మందితోని మరొకసారి సన్మాన కార్యక్రమాన్ని పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సింగర్ రాము గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సింగర్ రాము గారు మీ పాలమూరు మట్టి గొంతు ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకసారి అన్న వంగూరు మండల హెడ్ క్వార్టర్లో గెలవలాంబ మాత బ్రహ్మోత్సవాలు, దాంట్లోనే బోనాలు. ఇది 2వ రోజు. వాస్తవంగా ఎక్కడ లేని విధంగా 5 రోజులు బోనాలు వెళ్ళే ఊరు అచ్చంపేట నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కేవలం వంగూరే. వంగూరు మండల హెడ్ క్వార్టరే. అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా ఏ ఇంటి ముందు చూసినా డీజేలు, డాన్సులు, ఆటలు, పాటలు, బంధువులు, ఆటలు పాటలు, ఈ ఆటలు అన్ని కలిపి బ్రహ్మాండంగా ఇవాళ వంగూరు మండల హెడ్ క్వార్టర్ లో బంధుమిత్ర సమేతంగా ఇంత వైభవంగా ఏ ఊర్లో కూడా జరగదు. కాబట్టి ఈ వంగూరు మండలానికి ఒక ప్రత్యేకత ఉంది. మరి ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే నల్లగొండ గద్దరు నర్సిరెడ్డి అన్న. నేను వారి పాటలు 2 పాటలు రాదు అనుకుంటే 4 పాటలు రాశాను. గెలిచినాక కూడా ఒక పాట పాడిన నాకు గుర్తు. అన్న ఒక పాట, మంచి పాట పాడాలి, మీరు ఎలా పాడతారో అంటే కాంటెంట్ ఏమంటే ఇచ్చినాం, మామూలుగా రాలే, చాలా ప్రమాణంగా పాడిండు. నా ఎలక్షన్ మొత్తం ఆ పాటలతోటి యూత్ అంతా ఉర్రు తొలగింది. 50,000 మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరు కూడా జీవితాంతా రుణపడి ఉంటా. దీనికి సహకరించినటువంటి మరి పెద్దలు నర్సిరెడ్డి గారు, అదేవిధంగా మా చెల్లి గంగ, రేల గంగ, మరి మా నాయకుడు, మరి మా ఆదర్శప్రాయుడు కేవీ రెడ్డి గారు, తర్వాత జనార్దన్ గారు, అదే మన షేర్ ఖాన్ గారు, బోలే బాబు, పాండంగారెడ్డి గారు, అందరికీ అల్వాల్ రెడ్డి గారు, తర్వాత ఇక్కడ ఇచ్చేసి చాలా మంది సింగర్స్ ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, అదేవిధంగా డీజే శివ కూడా దీనికి బాగా కోఆపరేట్ చేసిన టెంపుల్ కమిటీ అందరూ చాలా మంది ఉన్నారు. మా సురేష్ గారు, చాలా మంది ఇంకా పెద్దలందరూ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈ మండలానికి ప్రత్యేకత ఏమిటంటే ఈ మండలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి మండలం. రేవంత్ రెడ్డి గారి మండలం ఉంది. ఈ మండలంలో పుట్టిన మీరు అదృష్టవంతులు. అదేవిధంగా అచ్చంపేటలో ఉన్నవారు మనం అందరూ కూడా అదృష్టవంతులం. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే యంగ్ డేర్ డైనమిక్ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ మండలానికి ఎంత వచ్చింది తెలుసా? 273 కోట్ల రూపాయలు శాంక్షన్ వచ్చినాయి. ఇది చాలా మందికి తెలియదు. ఇక్కడ మీ మండల హెడ్ క్వార్టర్ లో 66 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ మండల ఆఫీస్ కాంప్లెక్స్ శాంక్షన్ అయింది. వంగూరు మండలానికి 4 లైన్ రోడ్ శాంక్షన్ అయింది. అదేవిధంగా అక్కడ సర్వారెడ్డిపల్లి నుంచి వంగూరు నుంచి తుమ్మలపల్లి మీదంగా కొండారెడ్డిపల్లి మీదంగా ఇక్కడ కల్వకుర్తి ఎల్లికల్లు వరకు
56 కోట్లు శాంక్షన్ అయినాయి. అదేవిధంగా మెయిన్ రోడ్డు నుంచి పోల్కంపల్లి వరకు 26 కోట్లు శాంక్షన్ అయింది. ఇదే కాకుండా ఉల్పర ములగర మధ్యన 36 కోట్లు శాంక్షన్ అయింది. ఈ రకంగా మొత్తం అంటే మన రాష్ట్రంలో ఆదర్శ గ్రామ పంచాయతీ కొండారెడ్డిపల్లి కావాలి. రాష్ట్రంలో ఆదర్శ మండల హెడ్ క్వార్టర్ మండలం ఒంగూరు మండలం కావాలి. ఆదర్శ కాన్స్టిట్యూన్సీ రాష్ట్రంలో అచ్చంపేట కావాలి. ఇది నేను చెప్తున్న మాట కాదు, పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాతో స్వయంగా చెప్పిన మాట. ఇవాళ నిజంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మనందరి అదృష్టం. అంటే కొంతమంది నేను ఒక చిన్న బాధ అనిపించింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి పాట అందరికి ముఖ్యమంత్రి, అది ఏ పార్టీ వాళ్ళకైనా. ఎమ్మెల్యే అందరికి ఎమ్మెల్యే, కొంత పార్టీలకు ఎమ్మెల్యే ఉండరు, ముఖ్యమంత్రి పార్టీలకు ఉండరు, అందరికి ఉంటారు. కాబట్టి చిన్న చిన్న ఇవన్నీ ఎంతో ఎవరు కూడా రాజకీయంగా దీన్ని తెలవకుండా ఇవాళ మన ప్రాంతం ముద్దు బిడ్డ, నల్లమల్ల ముద్దు బిడ్డ ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మనందరూ అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మరి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దగ్గర రివ్యూ మీటింగ్ అయింది. అన్నిటికి మించి ఒంగూరు మండలానికి ప్రతి గుంటకు తాగునీరు విధంగా తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే అన్ని కాలువలు, అన్ని చెరువులు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని కూడా మనం చేస్తా ఉన్నాను. అన్నిటి మించి మా నర్సన్నకు, అదేవిధంగా చెల్లె గంగకు, ఇక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్, తర్వాత సింగర్ చాలా మంది వచ్చారు, మా డీజే శివకు, వీళ్ళందరూ కూడా ఈ ఒంగూరు మండలంలో కనీ విని ఎరిగిన రీతిలో అందరిని ఉత్సాహపరిచి అందరినీ కూడా ఇవాళ ఒక పండుగ వాతావరణం ఉంది. కాబట్టి అందరూ దయచేసి దీన్ని ఎంత వీలుంటే అంత వరకు మీరు మీ ఓపిక ఉన్నంత వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుందని మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ, మీ అందరినీ ఆ మాత గెలవలాంబ మాత ఆయుష్ ఆరోగ్యం సిరి సంపదను మీ అందరికి ఇచ్చి మిమ్మల్ని చల్లగా చూడాలని ఆ మాతను కోరుకుంటూ మరి ఇక్కడ విచ్చేసిన మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అన్నా. ముఖ్యంగా ఇక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన డీజే శివ అంబర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎక్కడున్న సింగర్లు ఎంత పెద్ద బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా అందరినీ మర్యాద పూర్వకంగా పిలిచి మీ ముందుకు రప్పించాడు. సో పాడుకుందామా పాట, పాడుకుందామా? నీ మీదున్న ఇట్టం ఉండగట్టు అంజన్న స్వామిని మొక్కిననే, నీకు రావద్దు కట్టం సిటికేస్తే పోయండి పానానికి ప్రేమ సిక్కులు పెట్టిన వేందే, బండ తీరు ఉండేటి నా గుండెకు ఇన్ని బాధలు పెడుతున్న వేందే, ఆ దేవుని మీద మన్ను వయ్యాని ప్రేమకు బాకి లేదే, బువ్వే పోతలేదే నీ మీదే ప్రాణమాయే. థ్యాంక్ యూ. ఎందుకంటే ముందు ఈ లోపల సాంగ్ పాడుకుందాము, మంచి జాగ్రత్త పాడుకుందాం. పాడుకుందామా?
వచ్చిన కళాకారులు ఎంతో మంది ఇక్కడ మ్యూజిక్ ఇట్లాంటి పాటలకి ఎంతో మ్యూజిక్ అందించినటువంటి మదీన్ ఎస్కే కళ్యాణ్, మా రవి కళ్యాణ్ ఒకసారి రావాలి. చాలా ఎన్నుకున్నాను అక్క కొడుకు బోల సార్ వాళ్ళ అక్క కొడుకు ఎట్లా ఇద్దరు లేరు మా సొంత సిస్టర్ సార్. గట్టిగా థ్యాంక్ యూ. మదీన్ ఎస్కే కానీ కళ్యాణ్ పీస్ కానీ మీరందరూ వింటున్నారంటే రవి కళ్యాణ్ నువ్వు ఈయన ఎప్పుడైతే అనిత ఓ అనిత తెలుసు కదా, అలాంటి గొప్ప పాటని 2500 ఆల్బమ్లు చేసినటువంటి మహనీయుడిని మీరు ఈయన పాటలు మరి నీ పాట కూడా అటు గుర్రాల పాడులది బాపోచమ్మ గుళ్ళు అవి గానుగుల కంచె ఆ కంచె మీద నిలబడి పాట పాడయ్యో నా కాళ్ళు దొక్కయ్యో అనే పాట కూడా రవి కళ్యాణ్. ఇలాంటి రవి కళ్యాణ్ అదేవిధంగా మా గంగ మీకు అందరు తెలుసు, ఆమె పాటలు గంగ లెక్క పాడుతూనే ఉంటాయి. ఆ పాడుకుంటా ఊరికి వచ్చినాయి. సో అదేవిధంగా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఇంకా నేను చెప్ప ప్రభా పరిచయం చేయాలి. అలాగే ఈ మధ్యలో ఢీ అనే కార్యక్రమంలో ఢీ ప్రోగ్రామ్ లో రామ్ తమ్ముడు రామ్ రాథోడ్ మరి రామ్ రాథోడ్తో పాటు జాను లిని కూడా ఇవాళ ఎంత వైభవంగా ఉందో మీ అందరికీ తెలుసు. అలాంటి రామ్ రాథోడ్ ఢీలో వస్తున్నాడు. నేను ఈ మధ్యలో ఢీ కూడా నేను వెళ్ళాను, ఢీలో డాన్స్ చేశాను. నెక్స్ట్ మంత్ నన్ను కూడా చూడండి ఢీలో, సరదాగా వెళ్ళాను నేను. నన్ను కూడా ఆహ్వానించారు వాళ్ళు. ఆ ప్రోగ్రామ్ కూడా చూసి మీరందరూ ఆనందించండి. అదేవిధంగా ఇంకా ఈ రోజు ఈ బోలే అంటే హీరో అని అన్నా కదా ఇందాక, ఆ సినిమాకి నాకు జీవితాన్ని ప్రసాదించే వ్యక్తి మా అన్న మల్లికన్న, తరిగి మల్లికన్న. నిజంగా అన్న మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా చాలా పాటలు ఉన్నాయి, ఒక్కొక్కటి పరిచయం చేస్తున్నా. అన్న మా గద్దరన్న ఇవాళ పెద్ద స్టేజ్, గద్దరన్న పెద్ద స్టేజ్ ఇవాళ. ఈ స్టేజ్ మీద మాట్లాడి చాలా ఆనందంగా ఉంది నాకు ఇవాళ. అదేవిధంగా ఇంకా తమ్ముడు రాము సింగర్ రాము, నువ్వంటే పిచ్చి నీకోసం సో ఓకే రాధా రాధా బయటది రాధా. సో ఈ రకంగా డీజే శివను ఆశ్రయించడానికి వచ్చాం మేమందరం కూడా. డీజే శివ ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా నేను హీరో అయినాక కూడా మీ ముందుకు వస్తాను మీ ప్రోగ్రామ్ కి, ఓకేనా? నెక్స్ట్ కార్యక్రమం మా గంగ నడుపుతుంది. ఇంకేమైనా మర్చిపోయినా నేను? ఏం మర్చిపోలేదు, అంత కుశలం. చాలా అందరినీ మీ నోటితోని అందరికీ నేను 7 నెలలాగే బయటికి తన్నుకు వచ్చారో. దిస్ ఇస్ మై యాటిట్యూడ్. డోలు 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 డోలమ్మ డోలు డోలు డోనాల పండుగే వచ్చింది డోలు 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 డోలమ్మ డోలు డోలు ఆ డోలు సంపుడే మోముని డోలు డోలు మలి చేసిన గానం ఇల్లం పల్లెం కావలసానం తెలంగాణ తలపై పోను డోలు 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 డోలమ్మ డోలు డోలు
సో మీరందరూ చాలా ఈవెంట్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ చాలా ఓపికతో వినాలి. సహకరించిన దాతల పేర్లు ఒక్కసారి శివ గారు చదువుతారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేజ్ మీద అమ్మవారి మెమెంటో అండ్ శాల్వాతో ఇక్కడ వచ్చిన గెస్ట్లతో సత్కరించబడుతుంది. అండ్ ముందుగా కేవీఎన్ రెడ్డి గారు మాజీ జడ్పీటీసీ సభ్యులు కొండారెడ్డిపల్లి, అండ్ అలాగే డి పండిత్ రావు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సి హల్వాల్ అవకాశం ఇస్తే ఈ లైట్ల మీద కూడా జానకిరామ్ గారు మాజీ ఎంపీటీసీ వంగూర్, అండ్ అలాగే బి రమేష్ గౌడ్ మాజీ ఎంపీటీసీ వంగూర్, ఎం సురేష్ సాక్షి రిపోర్టర్ వంగూర్, జె శ్రీనివాసులు వంగూర్, హరినాథ్ గారు వంగూర్. మెమెంటో తీసుకున్న వాళ్ళు కొంచెం స్టేజ్ వేదిక మీద నుంచి దిగాల్సిందిగా కోరుతున్నాను. మెమెంటో తీసుకున్న వాళ్ళు దయచేసి ప్లీజ్. అండ్ ఎంఆర్ నరేందర్ గౌడ్ గారు దేవస్థాన చైర్మన్, టి రాజా రంగారావు పిఎస్సిఎస్ డైరెక్టర్ వంగూరు ప్లీజ్. మెమెంటో తీసుకున్న వారు దయచేసి వేదిక నుంచి. సి హరీష్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాచినానిపల్లి, ఎస్ రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు మాచినానిపల్లి, అకి ఎల్లగౌడ్ గారు మాజీ సర్పంచ్ వంగూర్, ఎండి షరీఫ్ ఖాన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, షాలువా తీసుకున్న వాళ్ళు కొంచెం వేదిక మీద నుంచి ప్లీజ్, ఎందుకంటే లిమిటెడ్ వేదిక ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. ఈ వేదికను విజయవంతం చేయాలి కాబట్టి జయప్రసాద్ రావు అమ్ము డైరీ, ఎం వేణుగోపాల్ గారు, జె ప్రకాష్ గారు ఏ బాలు బ్రదర్స్ క్లాత్ స్టోర్, బి శేఖర్ గౌడ్ గారు ఎస్ఏ హమీద్, ఎస్ సందీప్ గారు అండ్ సిహెచ్ హరినాథ్ గారు, అక్కి బాలస్వామి గారు, ఎండి రజియా మేడం, వెంకటస్వామి గారు దేవస్థాన కమిటీ చైర్మన్, బి బాలస్వామి గౌడ్, ఎస్ జనార్దన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఈ మల్లేష్ అన్న. మెమెంటో తీసుకున్న వాళ్ళు దయచేసి వేదిక మీద నుంచి కొంచెం, ఎందుకంటే లిమిటెడ్ ఉంది ప్లీజ్. నకినమోని శేఖర్, ఈ మల్లేష్, సి సతీష్ రెడ్డి గారు, సి రమేష్ గౌడ్ గారు, అంతారం రమేష్ గారు, సలేశ్వరం గారు అండ్ కె గణేష్ గారు. మెమెంటో తీసుకున్న వేదిక మీద నుంచి దిగాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్. దయచేసి అన్న స్పీడ్ ఇవ్వండి, కొంచెం స్పీడ్గా. ఇది అయిపోయింది. ఒక్క రెండు నిమిషాలు ఓపిక పట్టండి. చెల్లె వర్షిని కెమెరా పట్టినడేసి మా దసరా చిన్నాడు డాన్స్ వేస్తే దుమ్ములేమన్న వేదిక మీద. అయిపోయింది 2 సెకండ్లు, 2 నిమిషాలు అయిపోయింది. అయిపోయిందా శివ తమ్ముడు? అయిపోయిందా? ఎందుకంటే ఏమంటారు, దయచేసి మీరు అందరూ చదువుకున్నాడు కదా, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం జరగడానికి వీళ్ళందరి సహకారం ఉంటేనే ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి అయిపోయిందిగా. ఒక 2 నిమిషాలు అయిపోయింది. అయిపోయినాక ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. ఇక్కడ చాలా మంది పోలీసు అన్నలు కూడా వచ్చిర్రు, వాళ్ళకి కూడా చివరిగా లాస్ట్కి వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియజేద్దాం ఖచ్చితంగా. పుట్టాకూటి కోసం కొడుకు పోలీసుల చేరినాడు, పుట్టాకూటి కోసం కొడుకు పోలీసుల చేరినాడు. ఎప్పుడొస్తాడో కొడుకు ఎడాదిన్నాడో, కొడుకు ఎడావన్నాడో. పుట్టాకూటి కోసం కొడుకు పోలీసుల చేరినాడు.
ఎవడి డబ్బులు పట్టండా We'll be right back.
పాటలు మేము మాట్లాడాలన్నా పాడాలన్నా మీరు సైలెంట్ గా ఉంటే అర్థమవుతుంది. మేము ఇంత దూరం వచ్చి వేస్ట్ అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోవాలి. పెద్ద మనసుతో ఎంతో 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 ఇష్టపడి వినేవాళ్ళం నిజంగా. ఈ రోజు యూట్యూబ్ పుణ్యమాని, ఈ సోషల్ మీడియా పుణ్యమాని మాలాంటి చిన్న చిన్న కళాకారులు కూడా ఈరోజు ఇలాంటి పెద్దవాళ్ళ సమక్షంలో వేదిక పంచుకోవడం అనేది నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. అది మీరిచ్చిన ప్రేమ. సో మీకోసం మస్తుందమ్మా పూజలు చాలా రోజుల తర్వాత ఉన్న పాటనే కొంచెం డిఫరెంట్ మోడిఫై చేసి ఎందుకో లవ్ పాటలు పాడి పాడి కొంచెం బోర్ వచ్చి రాధా అది కావాలా, అది నేను వాడలేరా బాబు. అక్క చూసినా నువ్వు నీకోసం ప్రాణమే నాది కాదా ఊరంచు వాగుల్లో చూసి పెట్టిన
మనసులోన చోటు మోచలేదే కన్నులే చూసిననే నీ అందమే చూసి ప్రేమించలేదే మనసులే చూసిననే నీ మనసులోన చోటు శురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు ఎర్రగా పెట్టినదే నన్ను పిలిచే రోజు ఏదో విరిచయే బాబా అల్లా హే అల్లా
ఒక్కసారి పెద్దవాళ్ళు మాట్లాడతారు మేము మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారు. కానీ ఇప్పుడు మనం ఏదైతే యూట్యూబ్ లో వింటున్నాం ప్రతి ఒక్క పాటకి మ్యూజిక్ కంపోజిషన్ ఆల్మోస్ట్ ఆల్ 80 to 90% ప్రతి పాటముతో సెలవులు పాడుతుంటే అల్లా అల్లా దాని తర్వాత సొమ్మసిల్లిపోతే ప్రతి పాటని ఇక్కడ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి అండ్ మన మదీన్ ఎస్కే గారు కంపోజ్ చేశారు. మ్యూజిక్ చేసింది వాళ్ళే, కానీ మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారు. అస్సలు సిగ్గుపడతారు కానీ వీళ్ళు రోజు ఒకటే కంచం. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది కదా, బాగా దోస్తులు అయితే ఒకటే కంచం. మంచి ప్రోగ్రామ్ ఇలా చేసినందుకు ప్లీజ్ 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 ఒక 2 నిమిషాలు. నేను ఒంగూరుకు వచ్చింది ఒక 30 నిమిషాలు ఉండిపోదాను వచ్చింది 35 నిమిషాలు. కానీ మీరు తొమ్మన్నా పోవాలని లేదు నాకు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే ఉరకలు వేసే ఉత్సాహంతోనే అదే ఆనందంతో చేస్తున్నారు. నాకు తెలిసి కొద్ది రోజుల తర్వాత సినిమాలు కూడా ఎవరు చూడరు. ఇంకొక విషయం తెలుసా, ఇక్కడున్న బిజీ డైరెక్టర్లు మన రవి కళ్యాణ్ అన్న కానీ అక్కడ జగన్ గాని చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ తెలుసా భగభగ మందిన భగత్ చప్పట్లు. ఈ రోజు జనంలో నిన్న మొన్న రాఖీ పాట చూసిందా, మనను అడుగుదునా మానాలనుగుదునా మా ఇంటి. చాలా సంతోషం. మన వర్షిని గాని మన కొత్త పేరు నామకరణ చేసిండు అన్న సొమ్మసిల్లిగాడని. ఓకే రాము రాథోడ్. నాకు సొమ్మసిల్లి పోకే పాట తమ్ముడు తెలుసు. దయచేసి ఒకరి పేరు చెప్పి చాలా ఎందుకంటే మేము ఎక్కువ మాటలు చెప్తున్నాం అనుకోవద్దు. మీకు ఏం కావాలి పాట? గాని గర్వలేదు రేవంతన్నా ఎంతకంత ఎత్తుకు ఎదిగాడో ముక్కనాడు పోలేదు ఒకడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. చూసి అమ్మ సోనియా చదువుతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే
ఒకే ఒక్కడిగా మన రేవంత్ అన్నకు మరొకసారి చప్పట్లతోని అసంధానాలతోని మీ బిడ్డగా మీ మండల బిడ్డగా కొండారెడ్డి పల్లె బిడ్డగా ఒక్కసారి అందరూ గర్వపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. శివ మా శివ శివ నన్ను పిలుస్తానికి అన్న బిజీ ఉంటాడు వస్తాడో రాడో అనుకున్నాడు. కానీ కొంచెం నేను రావాలా వద్దనుకున్నా కానీ శివ నేను రాకపోతే తమ్ముడు మిస్ అయ్యేవాడిని. ఈ తమ్ముళ్ళ ప్రేమలు ఈ చెల్లెళ్ళ ప్రేమలు మన వేదిక మీద మన మట్టి బిడ్డల నాట్యం నెమలి నాట్యం మాడి కోయిలు రాగం తీసేటువంటి మన తమ్ముళ్లకు మన చెల్లెళ్లకు మన గంగ ఎంత గొప్పగా నేను రెండో వేదిక గంగ తెచ్చినటువంటి సభల్లో నేను రెండో సభకు వచ్చాను. ఎందుకంటే ఈమె నా సొంతటి గంగా నా సొంతటి ఆడపడుచు కాకపోయినా అంతటి ఆనందాన్ని కలగజేసే వ్యక్తి చెల్లె. అందుకే నీకు ఎప్పటికీ చేతులెత్తి నమస్కరించిన నా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. శివాయం చిన్న గాయకుడు కాదు, వాడేమో చిన్నోడు కాదు. ఎందుకంటే ఇవాళ మేమందరం గెస్ట్లం కాబట్టి కొంచెం మా దగ్గర ఇట్టున్నాడు. వేరే ఊరికి పోతే వీడితోపే ఓకే మన చాలా అద్భుతం. కళ్యాణ్ చేసినట్టు కళ్యాణ్ మ్యూజిక్ లో ఒక లైన్ వినిపారు అర్థమేను. సెలయేళ్ళు పారుతుంటే నేను పాడితే బాగున్నాను తమ్ముడు పారుతుంటే పిల్ల ఎదగు సెలయేళ్ళు పారుతుంటే పిల్ల ఎదగు కానీ ఇక్కడ కావాల్సింది మీకు జో అంతేగా రెడీ Sorry.
మీరందరూ ఇట్లా మీదకి వస్తే మేము ఇటు చదువుకొని ఇట్లా వెళ్ళిపోతాం. మీరందరు ఇప్పటిదాకా ఎగిరి కదా గడ వెనక ఆడబిడ్డలు కనబడతారు. బిడ్డలు మిక్సర్ వస్తుందా ఇది రెడీయా? డిస్టర్బ్ చేయకుండా రెడీ 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 డోల డోల Done.
ఈ వేదికని ఇంటి మంచిగా లిఫ్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈసారి అందరూ మంచి జరిగిందని అనుకుంటున్నాను. జరిగిందా? జరిగింది కదా? ఇంతకు మించి జరగాలని అమ్మవారిని మనం వేడుకుందాం. ఇక్కడ వచ్చిన భక్తులకు అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడితో ఒక ప్రోగ్రామ్ని ముగిస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సౌండ్ ఫుల్ సౌండ్ ఫుల్ తన